ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమో నమః. ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాము. 12 రాసుల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, అసలు ఈ పరాభవనామ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 19th మార్చ్ 2026 నుండి 6th ఏప్రిల్ 2027 వరకు కూడా 12 రాసుల వారికి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, రాజపూజ్యం అవమానాలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా సప్తమ దశమాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ఎగ్జాల్టేషన్ పరమోచ్చలో కూడా ఉంటాడు. అద్భుతం అండి. ముఖ్యంగా అసలు ఏ నక్షత్రాల వాళ్ళు మన రాశిలో, మీ రాశిలో ఉన్నారో చూసుకుందాం. మృగశిర 3-4 పాదాలు వాళ్ళు చూసుకోవాలి. అంతేకాకుండా ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఈ పాదాల వారు అంటే మృగశిర, ఆర్ద్ర, పునర్వసు వారు ఈ మిథున రాశికి చెప్పిన పాదాల బట్టి మిథున రాశి యొక్క ఇవి చూసుకోవాలి. మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుందామండి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సరే, మిథున రాశి వారికి గురు ప్రభావము 2nd జూన్ నుండి మీకు బాగా ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, ఆయుష్ బాగా పెరగడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు యమున అనేది పుష్కర స్నానం చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి. చేస్తారు కూడా. మిథున రాశి వారు యమున నది పుష్కర స్నానం ఖచ్చితంగా చేయబోతున్నారు. పుణ్యం సంపాదించబోతున్నారు. ఇది ఒక అదృష్టం అండి. అంతేకాకుండా మీరు అంటే మిథున రాశి వారికి కుటుంబంలో వృద్ధి కలగడము, గాయకులకి, సాహిత్య రంగంలో ఉన్న వారికి ధనప్రాప్తి కలగబోతోంది. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే మీరు యాంకరింగ్ వృత్తిలో ఉంటారు కదా, యాంకరింగ్ వృత్తిలోనూ యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ చేస్తూ యూట్యూబ్లో ఉంటారు, కొంతమంది కనిపిస్తుంటారు, యాస్ట్రాలజర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా ఎగ్జాల్టేషన్లో ఉన్న గురుడు కదా, పరమోచ్చలో ఉంటాడు. గురుడు సామాన్యం కదండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. పుత్ర సంతానాన్ని యోగాన్ని కూడా ఇస్తాడు. ద్వితీయంలో గురుడు సంతాన యోగాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే మంచి విద్యను ఇస్తూ ఉంటాడు, ఆయుర్దాయాన్ని ఇస్తూ ఉంటాడు, మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు. అంతేకాకుండా మీ గురుడే 3వ భావనకు మారిపోతాడు అక్టోబర్ నుంచి. మళ్ళీ మీ రాశిలోకి వక్రగతిలో వస్తాడు డిసెంబర్లో. బట్ ఏదైనా అక్టోబర్ 31 నుండి కూడా డిసెంబర్ 13 వరకు కూడా గురుడు 3వ భావన ఉండడం వలన చక్కగా సముద్ర స్థానాలు, ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ అంటాం అవి చేయడము, తీర్థయాత్రలు చేయడము, మీరు కొన్ని వస్తువులు, వాహనాలు కొనుక్కోవడము జరుగుతాయి ఉండవు. గురు ప్రభావం వల్ల కూడా మీకు ఎక్కువ అదృష్టం కలగడానికి అవకాశం ఉంది. పనులందు పట్టుదల ఎక్కువ ఉంటుంది, మీకు ధైర్యం ఉంటుంది, మీ తమ్ముళ్ళకి మీరు భరోసా ఇస్తూ ఉంటారు. కానీ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తల్లిగారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు కూడా అంటే విద్యార్థులకు అంటే స్టూడెంట్స్కి చదువులో ఆటంకాలు ఎదురవుతాయి. అంటే బద్ధకం రావడము, మర్చిపోతూ ఉండడము, కొన్ని పెట్టిన వస్తువులు మర్చిపోవడము, ఇవన్నీ జరుగుతాయి. కొంచెం అందుకే గాయత్రి మంత్రం చేసేవారికి కానీ, అలాగే నిరంతరము ఏదో ఓం ఐం అని బీజాక్షరం జపించే వారికి కానీ ఈ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అంటే మతిమరుపు రావడం అన్నీ తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో కూడా మీరు వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుక్కోవడానికి కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కుంటుంటారు. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కానీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్రిక సంతానం కలుగుతారు. సినిమా రంగంలో, కళారంగంలో కూడా మీకు అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సాహిత్య రంగం, సంగీత రంగం, మ్యూజిక్ రంగం వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి, అందులో సందేహమే లేదు. కానీ మీ శత్రువుల వలన భయం లేకుండా మిత్రులు అవుతూ ఉంటారు. రోగ బాధలు, రుణ బాధలు ఏమీ ఉండకుండా ఉన్నా సరే వాటి నుంచి బయటపడేటట్టు భగవంతుడు కాపాడుతుంటాడు. గురుదృష్టి ఉంది, అదొక అదృష్టం. ఏదేమైనా 7వ స్థానంలోకి రాహు డిసెంబర్ నుంచి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్నాడని అర్థం ఏంటంటే రాహు వలన భార్యాభర్తలకి ఇబ్బంది కలుగుతుంది.
వివాహాది వేడుకలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కొంతమందికి అంటే సప్తమ స్థానం అష్టమ స్థానం నేను చెప్పేది అష్టమ స్థానం అంటే ఆ అష్టమ స్థానానికి కొద్దిగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. మిథున రాశి వారికి భార్యాభర్తల విషయంలో బాగా ఉంటుందండి. దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. నిన్ను గురుడు కాపాడుతుంటాడు. అక్టోబర్ నుంచి మరింత అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపారాలు బాగుంటాయి. ఇంతకుముందు దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోయినవి కూడా సంబంధాలు బాగుంటాయి. అంటే సంబంధాలు అవుతాయి. వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరిగి తీరతాయి. కాకపోతే అక్టోబర్ నుండి మీ ఆరోగ్యము భద్రంగా చూసుకోవాల్సిందే. రాహు ప్రభావం వలన అష్టమ స్థితి రాహు అక్టోబర్ నుంచి ఉంటాడు కాబట్టి సంవత్సరం మొత్తం ఉంటాడు. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏదేమైనా మీకు గురుడు నాటి సంగతి మర్చిపోకర్లా. ఎగ్జాల్టేషన్లో ఉన్న గురుడు మీ రాహుని చూస్తూనే ఉంటాడు. కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చినా, కోర్టు కేసులు ఏమైనా ఉన్నా, అదే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, శత్రువుల భయం ఉన్నా, గురుడు మీకు రక్షగా ఉండి మమ్మల్ని కాపాడి తీరతాడు. అంతేకాకుండా అక్టోబర్ నెల వరకు కూడా అంటే అక్టోబర్ కదండి, డిసెంబర్ 5 వరకు కూడా మీ రాహు బ్రహ్మాండం కాపాడుతాడు మిమ్మల్ని. భాగ్యస్థానంలో ఉన్న రాహు పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, కాశీ గంగా స్నానాలు చేయడానికి అవకాశాలు ఉండడము, యమునా నది పుష్కర స్నానం కూడా చేస్తారు మీరు. అది అద్భుతం కదండి. కృష్ణుడు ఉన్నాడండి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదండి, అక్కడికి వెళ్ళి మీరు స్నానం చేయడానికి అవకాశము ఖచ్చితంగా ఉంది. ఫ్లైట్లో ఎక్కి మరీ వెళ్తారు. అలాగే డాక్టర్ కోర్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నతంగా రాణిస్తారండి. ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి బాగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో వెళ్ళడానికి రాహు కన్వీనియంట్గా ఉన్నాడు. మీరు బాగా చదువుకుని మీరు ఉన్నతంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువుకుంటే వెళ్తారు కూడా. ఇక్కడ ఇంకోటి చిన్న ఇబ్బంది అండి, దశమ స్థానంలో శని కుజులు ఉన్నారు. శని కుజులు జనరల్గా తప్పు గ్రహయుద్ధం అని జరుగుతూ ఉంటుంది. అంటే డిగ్రీస్లో ఎవరు ముందుంటే వాళ్ళు గెలుస్తారు. శని బలవంతుడు అవుతాడు మీకు ప్రస్తుతానికి, తర్వాత కుజుడు బలవంతుడు అవుతాడు. ఏదేమైనా మీరు ఉన్న ఊరు నుంచి దూరం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే పుట్టిన ఊరు అనుకుంటాం మనం, జనరల్గా ఉన్న ప్రదేశాల నుంచి వెళ్తారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయండి. శని కుజుల వలన ఇబ్బందులు కలగడము, లేకపోతే తగాదాలు, మనస్పర్ధలు ఉండడానికి అవకాశం ఉంటాయి. శని కుజుల ప్రభావం అంత అద్భుతంగా రాజకీయ నాయకులకు అంత బాగుండదు. కానీ రాజకీయ రంగంలో కూడా మీరు రాణించడానికి అవకాశాలు శని వల్లనే జరుగుతాయి. ముఖ్యంగా దశమంలో శని కుజుల వలన మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగుండడము, కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడా చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి మే వరకు మాత్రమే ఇబ్బంది కలుగుతుంది. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఆడవాళ్ళు అక్కడ చెప్తానండి, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కూడా ఉద్యోగాలలో విషయాల్లో కూడా మీకు వస్తాయి. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతుంటాయి. ఏప్రిల్ నుంచి మే వరకు 40 డేస్, 41 డేస్, 40 డేస్ మినిమం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కుజశనుల వలన కొంతమందికి నీటి వలన గండము, లేకపోతే విద్యుత్ వలన గండము, అయితే రోడ్డు మీద ప్రమాదాల వలన గండము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు భయపడాల్సిన అవసరం లేదు. దశమస్థానానికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మీకు రాణించడానికి అవకాశము గురుదృష్టి వల్లనే ఉంది. కాబట్టి మీరు కష్టపడి చదవండి, అంటే ఉద్యోగం చేయండి. మీకు ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడము, దూర ప్రాంతాలకు కూడా అంటే ట్రాన్స్ఫర్స్ అయ్యి వెళ్ళడము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ శని కుజుల కాంబినేషన్ దశమంలో అస్సలు మంచిది కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీరు మిథున రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనలు, పుణ్యక్షేత్రాలు చూసారా, పళని అవంటాం కదా సౌత్, స్వామివారికి దర్శనం చేసుకోవడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన, శనీశ్వరుడికి అభిషేకాలు చేసుకోవడం వలన నూనెతోటి, అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన చేయడం వలన శని కుజుల వలన వచ్చే దోషాలు, అంటే మీ ఉద్యోగంలో వచ్చే దోషాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో భద్రత ఉంటుంది. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ కూడా అంతే, బాగా కష్టపడతారు, ఇబ్బంది పడుతుంటారు. శని కుజుల కాంబినేషన్ వలన ఆపరేషన్ జరుగుతాయండి. కొంతమందికి ఆపరేషన్ జరగడము, దెబ్బలు తగలడము, పడిపోతూ ఉండడము. ఏప్రిల్ నుంచి మే, అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. బండి మీద వెహికల్స్ ఉంటే సరే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓం రామేష్టాయ నమః అనుకుంటే సరిపోతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారు మేషరాశి నుండి మీనరాశి వరకు, అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభాలు మీనరాశులు. అవునా?
ఈ 12 రాసుల వారికి పరాభవన సంవత్సరంలో పరాభవం తక్కువగా ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుడు ఒక్కడు వచ్చే స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంటే మరణాలు సంభవించడం, భయపడిపోతూ ఉండడము, ఈ రాహుకేతుల వలన, శనీశ్వరుల వలన భయపడడానికి ఏం అవకాశం లేదు. దృష్టులు ఉన్నాయి. సో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? మనం అంటే ప్రతి వాళ్ళును మరి దేవుడి యొక్క పవర్ మనమే ఉండాలి కదండి. సో దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి కదా మనకి. ఏముండాలి అలా కావాలంటే ముఖ్యంగా కుజుడు మెయిన్ రోల్ చేస్తున్నాడండి ఆయన. ఎందుకంటే గ్రహయుద్ధం వచ్చినప్పుడు ఏప్రిల్ మే నెలలోనే గ్రహయుద్ధం వస్తుంది, స్టార్టింగ్లోనే. సో దానివల్ల మనం కుజుడిని తృప్తిపరచాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరాలు, పాలతో అభిషేకాలు, ఆయన విభూత పూజలు చేయడాలు, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత మ్యాక్సిమం ఉంటే అంత బాగా చేయాల్సిందండి. ఆయన చేయడం వలన వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతారు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని విధాలను శత్రువుల మీద విజయం కలుగుతుంది, కోర్టు కేసులు గెలుస్తాం, అనేక రకాలుగా ఆయన విజయమే ప్రసాదిస్తాడు. అందుకని కుజుని మర్చిపోకూడదు. శనీశ్వరుడు అసలు పట్టుకున్నాడంటే మనకు వదలదు కదా. ఆ స్వామివారిని మన మీద బాగుండాలంటే, కరుణ ఉండాలంటే తిరునల్లారు మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళండి, మనం అంటే నేను అనుకుందాం, అక్కడ వెళ్ళడానికి పూజలు చేయించుకోవడం మరి మంచిది. లేదా మన ఊళ్ళోనే అంటే మందపల్లి అంటే మనకి ఇష్టమైన ఒక చోట శనీశ్వరుడికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించుకోవడం ఉత్తమోత్తమం. అసలు అన్నిటికన్నా మంచిది ఆంజనేయ స్వామి వారిని పూజించడమే. ఆంజనేయ స్వామి వారికి ఆయన సింధూరం అంటారు, గంధ సింధూరం శనివారం పూట ఎవరు రాయిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళను అని చెప్పి శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. విన్నాం. శనీశ్వరుడు చేయాలి, దీపారాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి దగ్గర. అలాగే వడమాల, అప్పాలు, తమలపాకులతో పూజ, స్వామివారిని ఎన్ని విధాలుగా పూజించాలంటే అన్ని విధాలుగా పూజించడము. అలాగే 41 సార్లు ఉంటుంది కదండి మనం హనుమాన్ చాలీసా చదవడము, ఇవన్నీ చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామివారిని, శివుడిని అంటే విష్ణువుని, శివుణ్ణి పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వాళ్ళిద్దరే మనకి 2 కళ్ళు అంటారు సరే, అంతే. అమ్మవారు, రాహు యొక్క ప్రభావం కలగాలంటే అమ్మవారు. వీళ్ళని పూజించడం వలన పరాభవం అనేది మనం ఎదుర్కోనం, అన్ని శుభాలే జరుగుతాయి. సో 12 రాసుల వాళ్ళు బాగుంటారని, వాళ్ళు సకల శుభాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.